నేను ఈ విషయాన్ని అధిష్టానం దృష్టి తీసుకెళ్తానని చెప్పారు. ఇంకా అధిష్టానం దీని మీద నిర్ణయించాలా, దాని మీద ఒక ఎంక్వైరీ చేసుకోవాలా, తప్పు ఎవరిది ఒప్పుకో చూసుకోవాలా. అదే మాట్లాడుతూ నేను జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా సభ్యత్వాలు చేసే దగ్గర నేను వెళ్ళొచ్చు, నాకు ఎవరు అబ్జెక్షన్ చెప్పేదాన్ని లేదు అని చెప్పాడు కదా. కరెక్ట్. పార్టీకి ఒక ప్రోటోకాల్ పర్టికులర్. అంతకుముందు గతంలో జిల్లా పర్యవేక్షకుడు, మా ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ పర్యవేక్షకుడు, ఇతని మీద అలిగేషన్తో 10 నియోజకవర్గాలు కలిసి పవన్ కళ్యాణ్ గారికి మా బాధ మా గోడు విన్నవించుకునే మేట ఇతను తీసేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని పెట్టారు. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పెట్టి ఆయన వచ్చి ఆల్రెడీ ఒక రౌండ్ తిరిగిపోయారు. ఆయన సక్సెస్ అయ్యారు, 100% సక్సెస్ అయ్యి జిల్లాలో పోయిన సంవత్సరం 24,000 చిల్లర చేస్తే ఇప్పుడు 35,000 చిల్లర సభ్యత్వాలు వచ్చాయి 7 నియోజకవర్గం సంబంధించి. సక్సెస్ అయిన తర్వాత మీరు వచ్చి ఏం చేయదలుచుకున్నారు? నెల్లూరు జిల్లాకి గతంలో వేములపాటి అజయ్ కుమార్ గారు జిల్లా పర్యవేక్షకులుగా ఉండేవాడు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అతనికి ఏర్పడిన విభేదాల కారణంగా మేము ఒకటిన్నర సంవత్సరం ఆఫీసు తిరిగి మా బాధలు చెప్పుకున్న మీదగా ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ కమిటీ పవన్ కళ్యాణ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ జనసేన పార్టీ ఉద్యమై సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నెల్లూరు జిల్లాకి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని వేయడం జరిగింది. ఆయన్ని నెల్లూరు పార్లమెంట్ 7 నియోజకవర్గాలకి ఆయన ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఆయన నెల్లూరులో కావచ్చు 7 నియోజకవర్గాల్లో మీటింగులు నిర్వహించి ఆయన ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో, ఇక్కడ మీ అందరూ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆ రోజు మీరు కూడా చాలామంది మాట్లాడున్నారు, ఆయన గంటాపరంగా ఒక మాట చెప్పారు. ఏ నియోజకవర్గంలో అయినా కానీ బహునాయకత్వం కుదరదు, ఆత్మకూరు నియోజకవర్గంలో చేయాలా, మీరు కలిసిమెలిసి కార్యక్రమాలు చేయాలి తప్ప విడిగా చేస్తాను కుదరదు, ఆ విధంగా చేస్తే నేను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు జరిగిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఇటు జరిగిందా అసలు ఆయన పిలవాల్సిన అవసరం మాకు లేదు కదా, ఆయన మాకు కాదు కదా, ఆయన మాకు నియమించింది బొలిశెట్టి శ్రీనివాస్ గారు కదా. మాకు పార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఇక్కడ నియమించింది నెల్లూరు జిల్లాకి. మేము ఆయన పిలుచుకున్నాము, ఆయన పిలిచి ఆయనతో మీటింగ్ పెట్టుకున్నాము. ఈయన పిలవాల్సిన అవసరం నాకేమవుతుంది? మా పార్టీ చెప్పలేదే. అసలు ఈయనకి ఇక్కడ కాదు కదా, ఆయన హైదరాబాద్లో కూర్చుంటాడు, లేకుంటే హర్యానా కూర్చుంటాడు. ఈయనకి ఏం పని? కలుపుకోపోవాలంటే ఇప్పుడు అతనికి నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ పరిధిలో ఏ పదవి లేదు. టిట్కో చైర్మన్ రాష్ట్ర వార్తకు సంబంధించింది, అతని మీద మంగళగిరిలో. నెల్లూరు జిల్లాలో పార్టీ సభ్యత్వ సంబంధించి ఒక పార్టీ కార్యక్రమం ఇది. పార్టీ కార్యక్రమంలో మీకు బాధ్యత, హైకమాండ్ మీకు బాధ్యత ఇచ్చినప్పుడు మిమ్మల్ని మేము ఎలా పిలుస్తాం? హైకమాండ్ ఎవరు చెప్తే వాళ్ళని పిలుస్తాం, వాళ్ళతో కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చారు, ఆయన ఏం చేశారు? హైకమాండ్ నాకు ఈ పేర్లు ఇచ్చిందా, ఆత్మకూరు సో మిగిలిన పాటు వచ్చిన వ్యక్తులు వీళ్ళ మీద తిరగబడడంతో వీరు ఒకంత వాళ్ళ మీద తిరగబడడం, ఇరు వర్గాల మధ్య చిన్నపాటి తోపులాట మాత్రమే జరిగింది. ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చి ఎవరికెవరు సెటరేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వరకు జరిగిన విషయాన్ని మొత్తం అధిష్టానానికి కానీ మా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కానీ తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ జరిగిన సంఘటన మీద ఏ విధంగా తీర్పు వివరిస్తారనేది మేము ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పినా, లేకపోతే పార్టీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయించినా వాటిన్నిటికీ తలంచుకొని శిరోధార్యం చేస్తామని చెప్పి గుర్తు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మరొకసారి కూడా చెప్తున్నాం, నెల్లూరు పార్లమెంట్లో కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కానీ ఏ ఒక్క ఇన్ఛార్జికి ఇబ్బంది జరిగినా, ఏ ఒక్క ఇన్ఛార్జి ఇబ్బంది పడినా. నమస్కారం, నా పేరు అలహరి సుధాకర్, జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిని. యాక్చువల్గా ఈ విషయం మాకు తెలియదు. పొద్దున శ్రీధర్ గారు ఆత్మకూరు నియోజకవర్గంలో టిట్కో చైర్మన్ అజయ్ గారు వచ్చి కార్యక్రమం చేస్తున్నారు, గొడవగా ఉంది, ఆ వల్ల అందరిని కంట్రోల్ చేయాలంటే నేను ఒక్కడి వల్ల కాదు కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుందన్న రిక్వెస్ట్తో వెంటనే బయలుదేరి రావటం జరిగింది. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని నెల్లూరు జిల్లా సమన్వయకర్తగా పెట్టినప్పుడు ఎంతో ఆనందపడి మీతో పాటు పనిచేసాం. అజయ్ గారంటే మా అందరికీ పెద్ద తరంగా గౌరవం ఉంది. అదేవిధంగా గౌరవాన్ని కాపాడుతూ మేము రావడం జరిగింది, పనిచేయటం జరిగింది. కావలి నియోజకవర్గంలో కూడా 2 గ్రూపులుగా ఉంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని
నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత వారు చేసిన మొట్టమొదటి మంచి కార్యం ఏంటంటే గ్రూపులు లేకుండా చేసే